హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగర ఫుడ్స్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి హలీం అండి. ఎంతోమంది ఎన్నో వీడియోస్ చేశారు. సో అన్నీ చూసి ఉంటారు. సో నా స్టైల్లో ఏ విధంగా చేస్తాననేది మీకు చేసి చూపిస్తాను. రెండో ప్రాసెస్ అంటే చూద్దాం. ఇలాంటి ఒక గిన్నె తీసుకొని సో ఇందులోనేమో 250 గ్రామ్స్ ఏమో నేను ఎర్రనూక వేసుకున్నానండి. మన ఉప్మా రవ్వది అంటారు చూసారా, అందులోనే ఎర్రనూక. సో ఇందులోనే మనం మిగతా ఐటమ్స్ కూడా వేసుకోవాలండి. మినపగుండు వచ్చి ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. 1 kg చికెన్ కోసం చెప్తున్నానండి నేను. బాస్మతి రైస్ వచ్చి ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. కందిపప్పు కూడా నేను ఒక 3 స్పూన్స్ తీసుకున్నానండి. పచ్చెనపప్పు కూడా 3 స్పూన్స్ తీసుకున్నా. పెసరపప్పు కూడా 3 స్పూన్స్ తీసుకున్నానండి. మనకి 1 kg చికెన్కి సరిపోతుందండి ఈ విధంగానే. సో ఇందులోనే మన నువ్వులు కూడా 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఈ విధంగా మనం నానబెట్టేసుకోవాలండి. వాటర్ అంటే మన పప్పులు ములిగేంత వరకు నానబెట్టుకొని చూసారా ఈ విధంగా అన్నీ ఒకసారి వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకొనండి. సో ఇప్పుడు అది మనకి ఏదైతే ఒక 3-4 అవర్స్ నానబెట్టుకున్నామో దాన్ని ఈ విధంగా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నానండి. ఇది కొంచెం చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం కదండి. ఎక్కడ కూడా గడ్డలు లేకుండా నీట్గా పేస్ట్ చేసుకోవాలి స్మూత్గా. సో ఇప్పుడు మనం బాండి పెట్టుకున్నాం కదండి. ఈ విధంగా నేను హాఫ్ ఆయిల్ తీసుకున్నాం, హాఫ్ నెయ్యి వేసుకున్నానండి. ఇందులోనే మనం మసాలాలు కూడా తీసుకున్నాం. 3 చిన్న పీసెస్ ఏమో 3 పీసెస్ లవంగాలు తీసుకున్నాను. 3 పీసెస్ దాల్చిన చెక్క, మిరియాలు, తోక మిరియాలు ఒక 6, మామూలు మిరియాలు ఒక 6, నల్ల ఎలాచి ఒకటి తీసుకున్నానండి. అనసపు ఒకటి వేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదండి. ఇందులోనే ఎలాచి కూడా నేను యాడ్ చేసుకున్నాను ఒక 6. బ్లాక్ కలర్ ఇది ఒక 1 kg సరిపోతుంది మనకి. మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్న కాడి నుంచి మళ్ళీ మసాలా ఫీల్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది, అందుకే చూసి వేసుకోండి. నేను ఆనియన్స్ వచ్చి 1 kgకి ఒక 250 గ్రామ్స్ ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద చిన్న పీసెస్ కట్ చేసుకుని ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎర్లీగా కుక్ అవుతుంది అన్నమాట అండి. సో అందుకోసమని నేను ఈ విధంగా కట్ చేశాను. లైట్గా బ్రౌనిష్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. సాజీరా కూడా ఒకటి ఇందులోనే జీలకర్ర వేసుకున్నానండి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలండి. ఈ విధంగా చూసారా కలర్ అనేది ఏ విధంగా వస్తుందో. ఆనియన్స్ అనేది ఈ విధంగా మంచిగా మనకి లో ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ అనేది ఉండకూడదు, ఎందుకంటే పై లేయర్ అనేది కుక్ అవుతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. ఆనియన్ చూసారా మనకి బ్రౌనిష్ అనేది రావడం జరిగింది. ఆనియన్స్ ఎక్కడ కూడా మాడకుండా మంచిగా వేపుకోవాలండి. ఇందులోనే నేను ఒక స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. పచ్చివాసన పోయేదాకా లైట్గా మనం ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ చెప్తానండి, సైడ్స్ ఎక్కడా కూడా మాడకుండా నీట్గా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నేను తీసుకున్నది అయితే నాన్ స్టిక్ కాబట్టి ఈ విధంగా మనకి స్మూత్గా కలపడానికి అనేది వస్తుంది. అదే మీరు ఏదైనా స్టీల్ది తీసుకున్నా, వేరే సిల్వర్ది ఏమైనా తీసుకున్నా కొద్దిగా మాడే అవకాశాలు ఉంటే జాగ్రత్తగా కలుపుకోవాలి స్పీడ్గా. ఇందులోనే మనం తీసుకున్న ఇందాక ఏదైతే వాటర్లో సాల్ట్ వాటర్లో ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నానండి. 1 kg బోన్లెస్ తీసుకున్నా. సో ఈ విధంగా వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు చూసారా ఒక 10 to 15 మినిట్స్ నేను చేసుకున్నానండి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా మనం తీసుకున్న ఒక 10 పచ్చిమిరపకాయలు ఈ విధంగా చిన్న సైజు కట్ చేసి వేసుకున్నానండి నేను. పసుపు వేసుకున్నా, గరం మసాలా కూడా వేసుకున్నానండి. పసుపు వచ్చి 1 స్పూను, గరం మసాలా వచ్చి ఒక 2 స్పూన్లు, జీలకర్ర వచ్చి 1 స్పూన్ వేసుకున్నానండి. ఇందులోనే చికెన్ మసాలా కూడా ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి నేను. మంచిగా కలిపేసుకుందామండి. మసాలా ముక్కలకు పట్టేంత వరకు లో ఫ్లేమ్లో మంచిగా కలుపుకుంటూ ఉండాలి. నా దగ్గర చిన్న బాండి ఉంది కాబట్టి నేను ఈ విధంగా తీసుకున్నానండి. మీ దగ్గర కొద్దిగా పెద్ద బాండి ఉన్నా తీసుకున్నా ఇంకా బాగుంటుంది, ఇంకా ఫ్రీగా కలుపుకోవచ్చు. ఇందులోనే నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి, కొద్దిగా ఒక 2 స్పూన్ల దాకా. సో సాల్ట్ అనేది మీరు చూసి వేసుకోవచ్చండి టేస్ట్కి సరిపోవడం. నేనైతే ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నా కాబట్టి కొద్దిగా ఎర్లీగా కుక్ అవ్వడానికి అని చెప్పి వేస్తాను. ఈ విధంగా ఎక్కడా కూడా మాడకుండా నీట్గా బాండికి అంటుకోకుండా మంచిగా కలుపుకోవాలండి. చూసారా కలర్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుందో. సో ఇందులోనే
పెరుగు అనేది కూడా నేను యాడ్ చేశానండి. ఒక చాయ్ గ్లాస్తో 2 గ్లాసులు ఉన్నట్టు నేను కర్డ్ అనేది యాడ్ చేశానండి చికెన్కి. ఎందుకంటే మంచిగా మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా మనం వేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా మనకి చూసారా వాటర్ అనేది రావడం జరిగింది. సో ఇందులోనే కారం అనేది కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. కారం అనేది కూడా మీరు ఎంత స్పైసీస్ తినాలి అనుకుంటారో అంత చూసి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్లు ఉన్నట్టు యాడ్ చేశాను. నేను మధ్యలో కూడా వేసుకుంటానండి. ఇందులోనే నెయ్యి అనేది కూడా నేను మళ్ళీ యాడ్ చేయడం కూడా జరుగుతుంది. నేను ఓవరాల్గా నెయ్యి వచ్చి 1 kg చికెన్కి 300 grams దాకా తీసుకున్నానండి. సో ఇప్పుడు ఇందులోనే పుదీనా కొత్తిమీర కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, ఎక్కడ కూడా మాడకుండా నీట్గా మంచిగా కలుపుకోవాలి. మీరు వదిలేసి వేరే పని చేసుకున్నట్లయితే మాడిపోతుంది. సో అప్పుడు టేస్ట్ అనేది కూడా డిఫరెంట్ రావడం జరుగుద్ది. సో హలీం అనేది ఏంటంటే మనం ఖచ్చితంగా స్టవ్ దగ్గర ఉండి చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ చేసుకోవాలి. చూడండి కలర్ అనేది గోల్డెన్ కలర్ వస్తుంది చూసారా. ఇప్పుడు మనం కుక్కర్లో వేసేసుకున్నామండి. మనకి అయిపోయింది చికెన్ అనేది. ఇప్పుడు కుక్కర్లో వేసుకున్నాము. ఇందులో చికెన్ ములిగేంత వరకు వాటర్ వేసుకుంటున్నానండి నేనైతే. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని నేనైతే ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఈ విధంగా మూత పెట్టేసుకుంటున్నానండి. 10 విజిల్స్ అయితే నాకు సరిపోతుంది. అంటే నాకు స్మూత్గా ఉండాలని చెప్పి నేను ఈ విధంగా చేస్తున్నాను. మీకు అంత స్మూత్గా కాదు, కొద్దిగా లేయర్గా మనం తిన్నప్పుడు ఆ ఫీల్ రావాలన్నప్పుడు ఒక 6 విజిల్స్ అయితే సరిపోతుందండి. లైట్గా పీసెస్ అనేది మీరు తింటున్నప్పుడు తగులుతుంది సో నోటికి. సో బాగుంటుంది. నాకైతే స్మూత్గా ఉండాలని చెప్పి నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏదైతే ఒక నెయ్యి ఆఫ్ తీసుకున్నానండి, ఆయిల్ ఆఫ్ తీసుకున్నాను. సో ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనేది ఇందులో వేసుకోవడం జరుగుతుందండి. ఈ విధంగాని మొత్తం వేసేసుకున్నానండి. 1 kgకి సరిపడా నేను తీసుకున్నా కాబట్టి ఈ విధంగా ఎక్కడా కూడా బాండీకి అంటుకోకుండా మంచిగా కలుపుకోవాలండి. అడుగు అంటుకోకుండా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. అప్పుడు మనకి ఏంటంటే పేస్ట్లో ఉన్న పచ్చిదనము ఇదంతా పోయి మంచిగా మనకి కుక్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా చిక్కబడుతుంది చూసారా. మనకు రెడీ అయిందండి చిక్కబడ్డది. సో ఇప్పుడు మనం ఏదైతే కుక్కర్లో చికెన్ మనం విజిల్స్ వేయించుకున్నామో దీన్ని ఈ విధంగా పప్పు గుత్తితోటి స్మాష్ చేసుకుంటూ ఉండాలండి. మీకు బాగా స్మూత్గా కావాలంటే కూడా చేసుకోవచ్చు. లేదు లైట్గా లేయర్గా ఉండాలి, మేము తింటున్నప్పుడు ఆ ఫీల్ రావాలి కొద్దిగా మాకు అనుకున్నప్పుడు ఆ విధంగా చేసుకోవచ్చు. నేనైతే స్మూత్గా చేసేసుకుంటున్నానండి. చూసారా ఈ విధంగా స్మాష్ చేసుకుంటున్నాను. లేయర్గా వచ్చింది చూసారా. మనకి మంచిగా కుక్ అయింది కాబట్టి చికెన్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. సో దీన్ని ఇంకా నేను రఫ్ చేస్తాను కాబట్టి ఇంకా స్మూత్గా అయిపోతుంది. ఇలాగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం ఒక 20 మినిట్స్ ఇలా ఈ విధంగా చేసుకుంటూ ఉండాలండి స్మూత్గా అయ్యేంత వరకు. ఇప్పుడు ఏదైతే మనం ఆ పేస్ట్ మనం చేసుకున్నామో అది చికెన్లో యాడ్ చేసుకుందామండి. చికెన్లో యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఇది కొద్దిగా చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా మనం వాటర్ వేసుకున్నట్లయితే మంచిగా మనకి ఇంకా బాగా కుక్ అవుతుందండి. ఇలాగ ఒక 1/2 అవర్ పైన చేసుకోవాలండి. మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా పట్టుకొని అయితే స్మాష్ చేయండి. ఎందుకంటే మీకు మళ్ళీ చెయ్యి అనేది కాలడం జరుగుతుంది. సో దొడ్డుగా అంటే మందంగా ఉన్నది తీసుకోవాలండి. నేనైతే కుక్కర్లోనే చేయడం జరుగుతుంది. అంటే నేను ఏదైతే విజిల్స్ వేయించుకున్నానో ఆ చిన్న కుక్కర్లో నుంచి తీసేసి వేరే కుక్కర్లో పెద్ద వెడల్పు ఉన్న దాంట్లో వేసుకున్నానండి. సో ఇప్పుడు ఇందులోనే మనకి 1/2 అవర్ అయింది కాబట్టి ఇందులోనే నేను చికెన్ మసాలా అనేది కొద్దిగా మళ్ళీ యాడ్ చేసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ అనేది యాడ్ చేసుకున్నాను. మళ్ళీ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నానండి. నేను 1 kg చికెన్కి వచ్చి ఓవరాల్గా ఒక 300 grams దాకా నెయ్యి వేస్తున్నానండి నేను. మీరు మళ్ళీ అంటే ఇందులోనే ఎక్కువ నెయ్యి తినము, సో మాకు మళ్ళీ ఇందులో నెయ్యి అంత వద్దండి, ఆయిల్ యాడ్ చేసుకున్నా పర్వాలేదండి. సో ఒకవేళ మీకు 1 kgకి నేనైతే హాఫ్ నెయ్యి హాఫ్ ఆయిల్ అనేది యూజ్ చేశానండి. ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఈ విధంగా అయితే చేసుకోవాలండి. నేనైతే
ఎక్కువగా మనం నెయ్యి తిన్నట్లయితే దావత్ అనేది ఎక్కువ వేస్తుందండి, అంటే వాటర్ ఎక్కువ తాగాలనిపిస్తుంది. సో ఈ విషయం గుర్తుంచుకోండి. సో చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నాను. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి. మనకి ఎక్కడ కూడా మసాలాలు కానీ ఇవన్నీ మొత్తం స్మాష్ అయిపోవాలి, పీసెస్ కింద అయిపోవాలి మొత్తం చాలా స్మూత్గా. మీకు కావాలి అంటే మసాలా మాకు తగలాలి అనుకున్నప్పుడు తక్కువ కలుపుకోవాలి. సో అవసరం లేదు అంతా మేము ఎక్కువగా ఇచ్చేసుకుంటాము, స్మాష్ చేసుకుంటాం అన్నా పర్వాలేదు. ఇందులోనే నేను మిల్క్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఒక టీ గ్లాస్తో 2 గ్లాసులు యాడ్ చేసుకున్నాను. బాగుంటుందండి, మనకి మసాలాలు అనేది మేనేజ్ అవుతుంది రెండాట్లు. అంటే ఏదైతే చికెన్లో వేసామో, ఏదైతే మళ్ళీ మనం సపరేట్గా మనం ఆ పప్పులు నానబెట్టుకుని గ్రైండ్ చేసి ఈ విధంగా వేసామో, సో మొత్తం అనేది మంచిగా కలుస్తుందండి. ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో ఇంతసేపు మనం చికెన్ని ఈ విధంగా చేసుకుంటున్నాం కదండి. సో అందుకోసం అని చెప్పి వాటర్ వేయకుండా ఈ విధంగా మిల్క్ అనేది వేసాను. సో మిల్క్ వేయడం వల్ల టేస్ట్ పెరుగుతుంది, సో మనకి మసాలాలు అనేది కూడా మేనేజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులోనే నేను పుదీనా కొత్తిమీర అనేది కూడా కొద్దిగా వేసుకున్నానండి. ఈ విధంగానే ఇందులోనే నేను చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసాను. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో ఎంత వేసుకున్నానంటే ఒక 50 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ అనేది వేసుకోవడం జరిగిందండి. ఎందుకంటే 1 kg కాబట్టి. సో నాకు తగినంత వేసుకున్నాను. మీరు ఎక్కువ తింటానంటే వేసుకోవచ్చండి. ఇందులోనే మళ్ళీ నేను నెయ్యి అనేది కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలాగా మళ్ళీ ఇంకొక 1/2 అవర్ కలుపుకుంటూ ఉండాలండి. చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నాను, ఎక్కడా కూడా కింద బాండీకి అంటుకోకుండా నొక్కుబెట్టి మరి కలుపుతున్నానండి. అప్పుడు ఏంటంటే మనకి బాండీకి అనేది అంటుకోదు. సో సైడ్లు చూసారా మనకి ఆయిల్ అనేది రావడం జరుగుతుంది. ఇంకొక 15 to 20 minutes ఈ విధంగా చేసుకుందామండి. మంచిగా మనకి చికెన్లో ఉన్న పచ్చివాసన పోతుంది. సో మంచిగా కలుపుకోవాలి, ఎక్కడ కూడా బాండీకి అంటుకోకుండా. చూసారా ఆయిల్ అనేది సైడ్స్ ఏ విధంగా వచ్చిందో ఈ విధంగానండి. ఇంకొక 5 minutes అయిపోయి వచ్చింది మనకి, ఎక్కడ కూడా బాండీకి కూడా అంటుకోవట్లేదు. చూసారా నీట్గా ఈ విధంగా మనకి తిప్పినప్పుడు ఈ విధంగా ఫ్రీగా తిరగాలండి మంచిగా. అప్పుడు ఏమవుద్దంటే చికెన్ బాగా ఉడికి సో ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. చికెన్లో ఉన్న ఫ్యాట్ కానీ, సో మనం వేసుకున్న ఆయిల్ అనేది, నెయ్యి అనేది కూడా పైకి రావడం జరుగుతుంది. చూసారా ఈ విధంగా కలుపుకోవాలండి. ఏంటి ఎన్నిసార్లు చెప్తున్నాడు కలుపుకోవాలనేది మాత్రం తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మనకి ఎక్కడైనా కొద్దిగా మాడినప్పుడైతే ఏమవుద్దంటే టేస్ట్ అనేది ఓవరాల్గా డిఫరెంట్ రావడం జరుగుతుంది. సో ఈ విషయం గుర్తుంచుకోండి. మనం వేసిన ఫ్రైడ్ ఆనియన్స్ మసాలాలు చూసారో మంచిగా కనిపిస్తున్నాయి. మంచిగా కలుపుకోవాలండి, అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నా కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే నేను సాల్ట్ అనేది కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నానండి. అంటే నాకు ఇంకా కొద్దిగా తగ్గింది సాల్ట్, అందుకని చెప్పి నేను యాడ్ చేసుకోవడం జరిగిందన్నమాట. మీరు కూడా చూసుకొని యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది, స్పైసీ అనేది కూడా. చూసారా ఫైనల్ అవుట్పుట్ అండి, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ విధంగా నొక్కు పెట్టుకొని కలుపుకోవాలి మంచిగాని. ఈ విధంగా కలుపుకున్నాం కదండి. సో ఇప్పుడు మనకి చూడండి ఎంత బాగా వచ్చింది. మనం వేసుకున్న నెయ్యి కానీ ఆయిల్ కానీ, సో చికెన్లో ఉన్న ఎంత కొంత ఫ్యాట్ కానీ, సో ఈ విధంగా మనకు రెడీ అయిపోయిందండి. ఈ విధంగా రావాలి మంచిగా, చికెన్ మొత్తం మగ్గితే ఈ విధంగా వస్తుంది అన్నమాట మనకి. అంతేనండి, అయిపోయింది. చూడండి మంచిగా ఈ విధంగా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం సర్వ్ చేసుకుందామండి. మీరు గరంగా తిందామనుకున్నా చేసుకోవచ్చు, లేదా కొద్దిగా కొంచెంసేపు ఆగిన తర్వాతనే చేసుకోవచ్చు. కాకపోతే మనకి వేడి ఎక్కువ ఉన్నప్పుడే తింటే ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు నేను ఇది ఎంత వచ్చింది, ఎన్ని కప్స్ వచ్చింది అనేది మీకు చెప్తాను. నేనైతే ప్రస్తుతానికి 4 వేసానండి.
సో ఈ విధంగా నేను గార్నిష్ చేసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో మనకి. ఇలాంటిది ఓవరాల్గా నాకైతే 12 కప్పులు అయిందండి. మనకి ఈచ్ ఈ విధంగా మనం బయట కొనుక్కోవాలంటే 130 to 140 రూపీస్ అనేది ఉందండి ప్రస్తుతానికి. సో ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఓవరాల్గా నాకు దీనికైన ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చి ఓవరాల్గా నాకు ఒక 6 to 650 దాకా అయిందండి. సో ఎందుకంటే 12 కప్పులు వచ్చినాయండి నాకు. 12 ఏదైతే మనం బయట 120 130 140 కప్ అమ్ముతారు చూసారా, ఆ కప్తో నేను మెజర్ చేశానండి. చూసారు కదండి ఏ విధంగా చేశాను. మీరు కూడా ఆ విధంగా చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను, ఏ విధంగా చేశాను అన్నీ చూసారు కాబట్టి సో మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా అనేది ఏంటి అనేది. సో మీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఎక్కడ కూడా చెప్పిన ఐటమ్స్ మర్చిపోద్దండి. ఖచ్చితంగా చెప్పినట్టు వేసుకుంటే టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. నేను చేసిన రోజున రిలేటివ్స్ వచ్చారని 1 kg అనేది చేయడం జరిగింది కాబట్టి సో చాలామంది తిన్నారు. సో బాగుందని చెప్పారు. మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను నేను, టేస్ట్ బాగుండాలి అన్నప్పుడు ప్రతిదీ కూడా మంచిగా కరెక్ట్ అయిన క్వాంటిటీస్లో వేసుకుంటేనే చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది. ఒకటి ఉండి ఒకటి లేదని పోన్లే ఏదో ఒకటి చేసుకుందాలే అనుకుంటే ఏదో ఒకటి చేసుకునేదానికి హలీం ఎందుకని చేసుకోరు. సో అందుకని చెప్పి ప్రతిదీ ఐటెం కూడా వేసుకోండి, టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. మీరు తిని అనేక మందికి కూడా పెట్టండి. సో వాళ్ళని కూడా అడగండి టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అని, వాళ్ళు కూడా రివ్యూ ఇస్తారు కాబట్టి మీకు అర్థం అవుతుంది నేను చేసే రెసిపీస్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని. సో ఖచ్చితంగా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందని కామెంట్లో తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అమ్మ సుగర్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మరొకసారి కలుద్దాం. బాయ్ అండి, టేక్ కేర్.